హలో ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారు కదా. నేనైతే ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మన ఆంధ్ర స్టైల్ ఆలూ బఠానీ కర్రీ. ఇక్కడ చెప్పుకోవాలంటే గుగ్నీ కర్రీ అనమాట. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీ వరకు అందుతుంది. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. మరి ఈ కర్రీ కోసం మీకు సరిపడా బఠానీలను తీసుకొని ముందు రోజు రాత్రే నానపెట్టి పెట్టుకోవాలి. వాటిని ఇలా ఉదయం కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెమంత ఉప్పు వేసుకుని ఉడికించుకుంటే మన బఠానీలకి ఉప్పు అనేది కరెక్ట్గా పడుతుంది. తర్వాత అదే కుక్కర్లో ఆలు దుంపల్ని తీసుకొని వాటిని సగానికి కట్ చేసి వాటిని కూడా బాగా వాష్ చేసుకొని వాటిని కుక్కర్లో వేసి కొంచెమంత ఉప్పు వేసి వీటిని కూడా 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ దుంపల్ని కూడా తొక్కలు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కూర తాలింపు కోసం మీడియం సైజు 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటితో పాటు కొంచెమంది పచ్చిమిరపకాయలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం తెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా ఓకే, లేదంటే కొంచెం లైట్గా క్రష్ చేసుకొని దంపి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. వీటన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాత్ర మనం కూరని వండుకోవడానికి సరిపడా తీసుకొని దానిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి కొంచెం అంతా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత అందులో మనం ముందుగా తాలింపు దినుసులు అంటాం కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వీటిని వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, అలాగే టొమాటో వీటన్నింటినీ కూడా తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అవసరమైనంత ఉప్పు, పసుపు, కారం వీటిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఉప్పుని మనం ముందుగా బఠానీలు ఉడకపెట్టేటప్పుడు అలాగే మనం ఆలు ఉడకపెట్టేటప్పుడు రెండింట్లో కూడా ఉప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పుని కొంచెం చూసుకొని వేసుకోవాలి. వీటిని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ మసాలా వాసన పోయే వరకు వాటిని ఫ్రై చేసుకొని దీంట్లోనే కొంచెమంతా జీరా పొడి, ధనియా పొడి వేసి కొంచెమంతా గరం మసాలా పౌడర్, ఇది హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నది. ఈ గరం మసాలా పౌడర్ని కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దుంప ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసి బాగా ఈ మసాలాలన్నీ దుంప ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని నచ్చని వాళ్ళంటూ ఉండదు కదా, ఎందుకంటే ఎనీ టైప్ ఆఫ్ రైస్తో కూడా ఈజీగా తినేయచ్చు. అంతేకాకుండా ఇడ్లీ, పూరి, చపాతీ, రోటీ ఇలా దేంతోనైనా కూడా కాంబినేషన్గా తినడానికి బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా చాట్లా కొంచెం అన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం కీర, టొమాటో, సేవ్ వీటిని ఇలా పైన చల్లుకొని మనం చక్కగా గుగిని చాట్లా కూడా ప్రిపేర్ చేసుకొని స్నాక్స్లా కూడా ఈజీగా తినేయచ్చు. ఈ ఒక్క కూరను ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎన్ని వెరైటీస్ అయినా తయారు చేసుకోవచ్చు. ఈ పూరి ఇంకా ఆలు బఠానీ కర్రీ అంటే నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తుకొస్తాయి. ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు అక్కడ పక్కనే చిన్న హోటల్ ఉండేదన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ టిఫిన్స్ అన్నీ అక్కడ ఉండేవి. కానీ అప్పట్లో ఎప్పుడు బయట ఫుడ్ అంటే ఎక్కువ తినేవాళ్ళం కాదు కదా. కానీ సండే కోసం అయితే మేము బాగా వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఎవ్రీ సండే మనకు ఆ పక్కన ఉండే హోటల్ నుంచి పూరి ఇంకా ఈ ఆలు బఠానీ కర్రీ అయితే మేము తినే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పి మేము సండే కోసం వెయిట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా అక్కడ టిఫిన్స్ అనేవి చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు. చిన్న హోటలే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరం కూడా అక్కడ ఈ సండే నేను, మా చెల్లి ఇంకా మా తమ్ముడు మా కోసం అని చెప్పి ఇంటికి చక్కగా ఈ పూరి, ఆలు బఠానీ కర్రీ వీటిని ఇంటికి తెచ్చుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అన్నీ ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారు కదా, దుంప ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా
ఉడికించి పెట్టుకున్న బఠానీల్ని ఆ వాటర్తో సహా అలా ఈ కూరలోకి వేసేసి వీటిని కూడా ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టి. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే ఈ బఠానీ దుంప వీటన్నింటికి కూడా మనం వేసుకునే మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి కదా. తర్వాత దీంట్లో అవసరమైనన్ని వాటర్ని వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. దీని ప్రీవియస్ వీడియో హోమ్మేడ్ చాక్లెట్ అనమాట. ఇంట్లోనే కొబ్బరి కోరు అలాగే పంచదార చాక్లెట్ని ఉపయోగించుకొని ఇంట్లోనే చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. అవి చాలా బాగా వచ్చాయి. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చక్కగా హ్యాపీగా తిన్నారనమాట. మీరు ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేయడమే కాకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఆ చాక్లెట్స్ని తయారు చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కర్రీ ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత మనకు ఎంత నీరుతో కావాలో అంత నీరుతో ఉంచుకొని ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలాని వేసి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఈ ఆలు మటర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసాం కదా, ఇప్పుడు దీన్ని మేము గుగ్నీలాగా తీసుకోవడానికి అని చెప్పి వీటన్నింటినీ నేను రెడీ చేస్తున్నాను. అంటే కొంచెం అంతా దోసకాయ అలాగే క్యారెట్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని కొంచెం అంతా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూర పైన అలా చల్లుకొని అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వాటిని పైన చల్లుకొని కొంచెం సేవ్ కానీ కారం బూందీ కానీ వేసుకొని మిక్స్ చేసుకొని ఈవినింగ్ టైంలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నేను వాటి కోసం అని చెప్పి వీటన్నింటినీ మళ్ళీ రెడీ చేస్తున్నాను. ఈ కూర ప్రిపేర్ చేసామంటే అందరూ రైస్లోకి తినరు. ఒకరికి రోటీతో కావాలి, ఒకరికి ఇలా చాట్లా తినడానికి కావాలి, ఒకరు అన్నంతో లేదా పూరి చపాతీతో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇష్టపడతారనమాట. అందుకనే ఎవరికి ఎలా నచ్చితే అలా తినుకోవచ్చు అని చెప్పి ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టేస్తాము. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. దీనిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ పైన వేసుకొని క్యారెట్ అలాగే దోసకాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మరి మీ అందరికీ నచ్చింది కదా. అయితే ఒక చిన్న లైక్ చేసి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు keep watching my channel. Thank you.